Hello guys, welcome back to Soumya Diary. So as of now, మేము ఇక్కడ గోకర్ణలో ఉన్నాము బీచ్. So how it is? Very nice. చాలా బాగుంది ఇక్కడ. You got me singing way oh way oh oh. You look like a guy who could treat me right. Way oh way oh oh. Boy, take a chance, will you let me ride? Way oh way oh oh. I could be the best thing in your life. Way oh way oh oh. You got me singing way oh way oh oh. You look like a guy who could treat me right. Way oh way oh oh. Boy, take a chance, will you let me ride? Yes. సో ఎండ్ అయితే ఎంత కావాలో అంత ఉంది. ఓకే, ఇక్కడ మా స్టే అయితే కంప్లీట్ అయిపోయింది గోకర్ణలోని. ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు దండేలి. అక్కడ ఈరోజు నైట్కి మేము రిసార్ట్ బుక్ చేసుకున్నాము. సో అక్కడ కొంచెం ఏం చేద్దాం అన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి. సో ఇక్కడ నుంచి చూడండి గాయస్, రూమ్ నుంచి వ్యూ బీచ్ ఎట్లా కనిపిస్తుందో. వావ్ కదా, చాలా బాగుంది. ఈ స్టే నేమ్ వచ్చేసి దుబానా షసి. సో ఈ స్టేనే మేము డే 2 అంటే గోకర్ణ వచ్చిన డే అండ్ నెక్స్ట్ డేకి బుక్ చేసుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ అగోడా వాళ్ళు మాకు ఈ రూమ్ బుక్ చేయక మేము డార్మెటరీలో ఉండాల్సి వచ్చింది. ఎవరికైతే ఆ స్టోరీ తెలీదో వెంటనే వెళ్ళి ఎపిసోడ్ 1 చూసేసేయండి. ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు దాండేలి స్టార్ట్ అవుతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము స్టార్ట్ అవ్వగానే ఏదైతే నేను పార్ట్ 2లో చూపించిన సాల్ట్ ఫ్యాక్టరీ మళ్ళీ అక్కడి నుంచే వెళ్ళాలి. సో ప్రెజెంట్ మేము మా రిసార్ట్ నుంచి గోకర్ణ బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయి గోకర్ణ బస్ స్టాప్ నుంచి అంకుల బస్ స్టాప్ వెళ్ళాము. ఇక్కడ నుంచి అక్కడికి జర్నీ మేబీ ఒక 45 minutes అలా ఉంటుంది. సో గైస్, మేమైతే అంకుల బస్ స్టాప్కి రీచ్ అయిపోయాము. కానీ నేను మీకు బస్ స్టాప్స్ ఏం చూపిస్తానని చెప్పి ఇంకా అది స్కిప్ చేశాను. ఇప్పుడైతే అంకుల టు యల్లాపూర్ బస్ స్టాప్ ఎక్కాము. సో ఈ జర్నీ వచ్చేసి ఒక 1 hour 45 minutes to 2 hours ఉంటుందంట. కంప్లీట్ ఫారెస్ట్లోనే మేమైతే వెళ్తున్నాము. ఇంకెక్కడ మధ్యలో విలేజెస్ కానీ అలాంటివి ఏం లేవు. Nice. This is also nice. మేము ఎక్కడున్నాం తెలుసా? ఒక ఎడారి, సారీ, ఒక ఎండిపోయిన ఫారెస్ట్లో నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాము. ఒక 100 kilometers దూరం. ఐ విల్ షో యూ. వెళ్తానే ఉన్నాం. మా సెకండ్ బస్, ఇంకొక బస్ ఎక్కాలన్నా అక్కడి నుంచి ఇంకొక ఆటో ఎక్కాలన్నా అప్పుడు మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్కి రీచ్ అవుతాం. ఏం జరుగుతుందో, ఇది కరిగిపోయినట్టే మా బాడీలో ఎనర్జీ కూడా కరిగిపోతుంది. దిస్ ఈస్ వాట్ ట్రావెలింగ్ ఈజ్. ఓకే, Bapalli cross from Dandeli bus stop to Bapalli cross. Present అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి ఎవరో పిక్ చేసుకోవడానికి రిసార్ట్ నుంచి ఎవరైనా వస్తారు. ఫారెస్ట్లో దిగాలంట.
లెట్స్ సీ ఎలా ఉంటుందని. ఇదైతే ఈ రోజు మేము ఎక్కిన థర్డ్ బస్సు, అంటే కంప్లీట్ గోకర్ణ నుంచి మేము దాండేలిలో వెళ్ళాల్సిన రిసార్ట్కి ఇది థర్డ్ బస్. డీటెయిల్స్ అన్నీ నేను క్యాప్షన్లో పెడతాను. సో గాయస్, నేను మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే యాజ్ ఆఫ్ నౌ మేము బాపల్లి క్రాస్ రోడ్స్ వెళ్తున్నాము. సో దాండేలిలో దిగిపోయాము. దాండేలి నుంచి బాపల్లి క్రాస్ రోడ్స్ మాకైతే మా రిసార్ట్ వాళ్ళు పిక్ చేసుకుంటామని చెప్పారు. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ వెళ్ళటానికి, మేము వెళ్ళే డెస్టినేషన్కి కానీ దాండేలిలో ఉన్న రిసార్ట్స్కి కానీ వెళ్ళటానికి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కంప్లీట్గా క్యాబ్లో వెళ్ళొచ్చు, లేకపోతే ఇట్లా బస్లో వెళ్ళొచ్చు, ఆర్ ది థర్డ్ ఆప్షన్ ఈజ్ బైక్ రెంటల్ తీసుకోవచ్చు. మీలో ఎవరైనా సరే లెస్ లగేజ్ ఉండి అండ్ బైక్ నీట్గా మేము డ్రైవ్ చేస్తాము, సేఫ్గా డ్రైవ్ చేస్తాము, ఫారెస్ట్ ఏరియా అయినా సరే అని అనుకుంటే యూ కెన్ రెంట్ ఏ బైక్ ఇన్ దాండేలి. సో అక్కడ మీకు దొరికేస్తాయి. కంప్లీట్గా ఫారెస్ట్ ఉంది కాబట్టి అండ్ మా దగ్గర హెవీ లగేజ్ ఉండడం వల్ల మేమైతే బస్ ప్రిఫర్ చేసాము. బడ్జెట్ ఫ్రెండ్లీ చాయిసెస్ అయితే ఎదర్ బైక్ రెంట్ కానీ లేకపోతే ఇట్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ యూస్ చేసుకోవాలి. అండ్ రోడ్ సేఫ్టీ వచ్చేసి ఐ కెనాట్ ఎష్యూర్ గైస్, కంప్లీట్గా ఫారెస్ట్, ఎక్కడ ఏం విలేజెస్ లేవు. మ్యాప్స్ పెట్టేసుకొని అయినా వెళ్ళిపోవచ్చు. అండ్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళైనా సరే కాంటాక్ట్లో ఉంటే మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ బస్లో కానీ వెళ్తామంటే మీరు ఎవ్రీ బస్ స్టాప్లో ఎంక్వైరీ కౌంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి అడిగితే ఎవ్రీ వన్ విల్ హెల్ప్ యూ. సో మేమైతే అలానే వెళ్తున్నాము. సో లెట్స్ సీ ఇంత దూరం వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. బికాస్ రోడ్ జర్నీ అయితే చాలా బాగుంది. ప్రైవేట్గా వచ్చి ఉంటే మాత్రం కంప్లీట్గా కార్లో వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు రోడ్ అయితే. సో నేను ఎప్పుడైతే చిత్రాకూట్ వెళ్ళానో సేమ్ ఇలానే అనిపించింది అండ్ ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. సో లెట్స్ గో. దిస్ ఈజ్ ది లాస్ట్ బస్. మాకు పిక్ చేసుకోవడానికి వస్తున్నారు. వీఆర్ అబౌట్ టు రీచ్ ఇన్ ఫ్యూ మినిట్స్. చూద్దాం పదండి. సో ఫైనల్లీ మేమైతే మా స్టేకి రీచ్ అయిపోయాము. రాగానే ఏం మాట్లాడకుండా ఫస్ట్ అయితే భోజనం చేసేసి ఒక్క వేడి వేడి టీ తాగండి, అప్పుడు మాట్లాడుకుందామని చెప్పి ఫుల్ ఫ్రెష్ అయిపోయాం గాయ్స్. ఆ తర్వాత దీన్ని కానీ చూస్తే లేటెస్ట్గా వచ్చామనిపించింది. బికాస్ ఈ స్టే వచ్చేసి మాకు కంప్లీట్గా నచ్చింది. ఆ గ్రీనరీ అండ్ జంగిల్లోనే ఉన్నాము అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ స్టేస్ ఉన్నాయి. లైక్ డార్మెటరీ ఉంది, క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి అండ్ ట్రీ హౌస్ ఉంది అండ్ వుడెన్ హౌస్ ఉంది అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. సో లెట్స్ సీ ఇక్కడ ఏమున్నాయి అన్నది. ఇక్కడ నాకు ఏదో ట్రీ హౌస్ కనిపించింది. వెంటనే మరి ఆగలేం కదా, ఎక్కేసేయాలి కదా, అదే మన ఆతృత అన్నమాట. ఈ ట్రీ హౌస్ ఎక్కాక తెలిసింది గాయస్ ఈ ప్రాపర్టీ ఎంత పెద్దది అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అన్నది. సో ఈ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి వుడెన్ కెఫే హోమ్ స్టే ఇన్ దాండేలి. నేనైతే డిస్క్రిప్షన్లో పెట్టేస్తున్నాను, మీకు కానీ బుకింగ్ కావాలి అంటే అట్లీస్ట్ 1 వీక్ ముందే బుక్ చేసుకోండి. సో ఓన్లీ స్టే కాదు గాయస్, దీంతో పాటు వేరే సర్ప్రైజ్ ఉంది. అది ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీగా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ హోమ్ స్టే అంటే ఏదో వచ్చామా ప్రాపర్టీలో వెళ్ళిపోయామా అని కాకుండా చాలా ఎగ్జైటింగ్ యాక్టివిటీస్ అన్నవి మనం నెక్స్ట్ డే అన్నది చూడడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మాకైతే ఈ రూమ్ అలోకేట్ చేశారు. సో మేమైతే ఈ స్టేని కంప్లీట్గా ఎంజాయ్ చేసాము ఈరోజు నైట్కి. రేపు మార్నింగ్ ఏం చేస్తున్నాము అన్నది మీకు కానీ తెలియాలంటే వెంటనే ఏం చేయాలో తెలుసుగా, పక్కనున్న గంటను అలా నొక్కండి, మీకు ఇలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సౌమ్య డైరీస్. బాయ్ బాయ్. You look like a guy who could treat me right.